హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇది ఈరోజు నిన్ననో మొన్ననో తీసిన వీడియో కాదు. నేను బ్యూటిషియన్ నేర్చుకునేటప్పుడు అక్కడ అకాడమీలో తీసిన వీడియో. అయితే ఆ రోజు మేము హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేస్తే మేడం దగ్గరుండి నువ్వు వీడియో తీసుకో, ఎందుకంటే నీకు పనికి వస్తుంది, నీకు మిషన్ కుడతావు కదా, టైలరింగ్లో కూడా ఇది కూడా ఒక బిజినెస్ లాగా చెయ్యి, నీకు వీడియో తీసుకొని ప్రమోట్ చేస్తేనే ఇది అవుతుంది అన్నట్లు మేడమే దగ్గరుండి ఆ వీడియో తీసిండ్రు. మేడం నాతోటి చాలా బాగుంటారు, అందరితోటి అట్లనే ఉంటారు. మేబీ నాకు అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది అని. ఇంకోటి ఇక్కడ స్వప్న చిటి చెల్లెలు అక్కడ అకాడమీలో పరిచయమైన చెల్లెలు అనమాట, ఫ్రెండ్స్ అందరం. కాకపోతే ఈ అమ్మాయి కొంచెం చిన్నపిల్ల కాబట్టి చెల్లి అని పిలుస్తా. అయితే నన్ను మేడంని ఇద్దరిని ఇమిటేట్ చేసి చూపిస్తుంది. మేడం అవకలు ఉంటే మేము ఇక్కడ మా క్లాస్లో ఉన్నామన్నమాట. నన్ను మేడంని ఇద్దరిని ఇమిటేట్ చేసి చూపిస్తుంది. ఇంకా అది వీడియో తీసుకున్నా, మళ్ళీ అది కూడా డిలీట్ అవుతుందేమో అని దీంట్లోనే యాడ్ చేసి ఒక మెమొరీ లాగా, యూట్యూబ్లో అయితే ఎక్కడికి వెళ్ళదు కదా, అందుకనే అట్లనే పెట్టుకున్నాం. ఇంకొకటి అకాడమీలో మేము చేసిన అల్లరి, మా బ్యాచ్ చేసిన అల్లరి, మేము ప్రతి దాంట్లో అనమాట మేము వెళ్తే సార్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అది ఇదని మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకొకటి అక్కడ ఇప్పుడు చూసారు కదా మేకప్ వేసుకొని ఉన్నాము. సికింద్రాబాద్లో సైమా అవార్డ్స్ జరిగినప్పుడు మేడం మా బ్యాచ్ని తీసుకొని పోయినరు. థ్యాంక్ యూ మేడం. అది ఎందుకు తీసుకుపోయినారంటే మా బ్యాచ్ తరపున, మేడం తరపున మేమందరం వెళ్ళినాం అనమాట. మాకు అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. మేడం దగ్గరికి వెళ్ళినాక చాలా నేర్చుకున్నాము, కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినాము. నిజానికి నాకు మేకప్ అంటే ఇష్టం ఉండదు, కానీ మేడం దాని మీద ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేసింది. ఇంకా మాకు లాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే రోజు అనమాట. ఎందుకు ఏడ్చిండో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఎవరినైనా చూస్తుంటా సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు ఏడుస్తుంటారు కదా, ఎందుకు వీళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకునేదాన్ని. కానీ ఏదైనా మన దగ్గరికి వచ్చేదాకా మనకు అర్థం కాదు. మేడం నా పేరు పిలవంగానే మేడం దగ్గరికి వెళ్ళినా అప్పటిదాకా నవ్వుకుంటూ ఆ రెడీ అవ్వడం కూడా, నేను అప్పటి వరకు నాకు అట్లా పట్టు చీర కట్టుకొని అట్లా జడేసుకొని రెడీ అవ్వడం ఒక డ్రీమ్ అనమాట. ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నేను అట్లా రెడీ కావాలి అని. ఆ రోజుకి కుదిరింది, మేడమే చెప్పింది ఆ రోజు నువ్వు అట్లా రెడీగా, నువ్వు ఎప్పటి వరకు రెడీ కాలేదు కదా అని. ఫస్ట్ టైం నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అట్లా వేసుకోవడము నచ్చింది, నాకు నచ్చింది. మేడం కూడా మంచిగా ఉంది అని చెప్పింది. అయితే అక్కడికి పోగానే ఏడ్చినా నేను. అసలు నేను ఎందుకు ఏడ్చినా అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయము. అంటే ఇప్పటిదాకా అల్లరి చేసుకుంటూ మేడం తోటి అంతా బాగున్నాం కదా, ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాం అనే ఫీలింగ్ తోటి మేడం ఆ సర్టిఫికేట్ ఇవ్వకముందే నేను ఏడ్చేసిన. మేడంకి వరకు చాలా థ్యాంక్స్ చెప్తాను నేను ఈ విషయంలో. చాలా మారిన నేను అక్కడికి పోయినాక, ఈ ఫ్రెండ్స్ వల్ల, మెయిన్ ఫ్రెండ్స్ మేడం అందరూ. ఇంకా అయిపోయే ముందు డ్యాన్స్లు వేసుకొని అందరం ఇంటికి పోయినాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి